ఎమ్మెల్సీ ఆశావహుల్లో టెన్షన్ సామాజిక సమీకరణలపై చర్చిస్తున్న టీడీపీ పొలిట్ బ్యూరో. హోదా రైల్వే జోన్ ను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారు. ఏపీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగిన రోజా. తెలంగాణలో స్వచ్ఛ భారత్ అమలు భేష్. గంగదేవిపల్లిలో పారిశుధ్యంపై మోడీ ప్రశంసలు. రండి అధ్యక్ష పదవికి పోటీ చేయండి, ఒబామాకు ఫ్రాన్స్ ప్రజల ఆహ్వానం. దేశ యువతకు ఘాజీ చిత్రం ఓ స్ఫూర్తి. సబ్మరైన్ దాడిని చక్కగా చూపించారన్న వెంకయ్య. విజయవాడలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం 3 గంటలుగా కొనసాగుతోంది. చాలా రోజుల తర్వాత ఈ సమావేశానికి నందమూరి హరికృష్ణ హాజరయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న భేటీలో ఏపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. ఎమ్మెల్యే కోటాలో 5 స్థానాలకు ఖచ్చితంగా గెలవనున్న టీడీపీ 6వ స్థానంలోనూ అభ్యర్థిని బరిలోకి దింపాలని యోచిస్తోంది. ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విభజన హామీల అమలు, ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దతపైన పొలిట్ బ్యూరో నేతలు చర్చిస్తున్నారు. కేబినెట్ విస్తరణ కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో తాజా రాజకీయాలు, పార్టీ బలోపేతంపై చర్చించనుంది పొలిట్ బ్యూరో. కొత్త జిల్లాలో సంస్థాగత కమిటీల ఏర్పాటుపై ఈ భేటీలో చర్చించే ఛాన్స్ ఉంది. పొలిట్ బ్యూరో భేటీలో ఏ అంశాలు చర్చిస్తున్నారు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, వీటికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ అడుగుదాం. పిఎంఆర్, ఇంకా ఎంతసేపటి వరకు ఈ పొలిట్ బ్యూరో సమావేశం జరిగే అవకాశం ఉంది? ఏ అంశాలు సమావేశంలో చర్చిస్తూ ఉన్నట్టు తెలుస్తోంది? దాదాపు ఇంకా అరగంటకు పైగా ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. సో మొత్తంగా ఈ 3 గంటల పాటు జరిగిన డిస్కషన్లో మనకు ఎప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు అయితే ఏదైతే స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుకు సంబంధించి టీడీపీ అధిష్టానం కానీ చంద్రబాబు కానీ ఏదైతే షార్ట్ లిస్ట్ని తయారు చేసిందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తులు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే జిల్లాల వారీగా ఎక్కడైతే మొత్తం 8 జిల్లాల్లోని 9 స్థానాలను భర్తీ చేయాల్సి ఉండగా వీటిలో కడపకు సంబంధించిన బీటెక్ రవిని ఇప్పటికే ఖరారు చేసేసింది అధిష్టానం. దానికి సంబంధించిన అక్కడ ఆల్రెడీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. క్యాంప్ రాజకీయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో మిగతా జిల్లాల్లోని 8 మంది అభ్యర్థులను ఖరారు చేసే దిశగా ఇవాళ సమావేశంలో ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. సో మొత్తంగా చూసుకుంటామంటే సామాజిక వర్గ సమీకరణలతో పాటుగా పార్టీకి ఎవరైతే చాలా కాలంగా పనిచేస్తున్నారో, పార్టీకి సేవలు అందిస్తున్న వారు కానీ, పాదయాత్రలో ప్రముఖంగా ఎవరైతే పాల్గొని పార్టీ బలోపేతాన్ని కృషి చేసిన వారు కానీ, ఇటువంటి అన్నింటినీ లెక్కల్ని బేరీజులోకి వేసుకుని ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మనకు అందుతున్న సమాచారం మేరకైతే శ్రీకాకుళం జిల్లాలో కలిశెట్టి అప్పలనాయుడు, కోళ్ల అప్పలనాయుడు వీళ్ళిద్దరి మధ్య రేసు ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో చిక్కాల రామచంద్రరావు అలాగే జ్యోతుల చంటిబాబు వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా పోటీ నెలకొన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వచ్చేసరికి 2 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ 2 స్థానాలు కూడా టీడీపీకే దక్కనున్నాయి. ఇక్కడ అంగర్ రామ్మోహన్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయన మళ్ళీ తనను కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతుండటంతో పాటుగా బీసీకి సంబంధించిన అభ్యర్థి ఎవరైతే నేత ఉన్నారో దొమ్మేటి రమేష్, ఆయన కూడా అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ ఆయన కూడా రేసులో ఉండడం జరిగింది. ఇక ఓసీలకు సంబంధించి అంబికా కృష్ణ కానీ సత్యనారాయణ రాజు వీళ్ళిద్దరి మధ్య ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే సత్యనారాయణ రాజు పేరు ఖరారయ్యే అవకాశాలు ఉన్నట్లుగా, అంటే సామాజిక వర్గాల కోణంలో చూసుకుంటే కనుక సత్యనారాయణ రాజుకి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే పార్టీకి సంబంధించిన జిల్లాకు సంబంధించిన మెజార్టీ నేతలు కూడా ఆయనకి మొగ్గు చూపుతున్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఈ తరహాలో ఆ తర్వాత ప్రకాశం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో లేవు. ఇక నెల్లూరు జిల్లా విషయానికి వచ్చేసరికి వాకాటి నారాయణ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వీరి మధ్య పోటీ నెలకొంది. అలాగే చిత్తూరు జిల్లాకు వచ్చేసరికి దొరబాబు పేరు దాదాపు ఫైనలైజ్ అవుతుందా లేకపోతే వేరొక అభ్యర్థిని ఎవరన్నా తెర మీదకు తీసుకొస్తారంటే నరేష్ కుమార్ రెడ్డి అయితే ఇవాళ ఉదయం కూడా చంద్రబాబును వెళ్ళి కలిసినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఎవరి పేరు ఖరారు చేస్తారన్న దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. దీంతో పాటు అనంతపురం జిల్లాకు సంబంధించిన ప్రధానంగా అభ్యర్థులు ఎవరైతే అభ్యర్థిత్వాన్ని
నివాసిస్తున్నారో వాళ్ళకి సంబంధించినంత వరకు అయితే దీపక్ రెడ్డి, అలాగే బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన గాజుల ఆదన్న, అలాగే మరొక అభ్యర్థి సుబ్రహ్మణ్యం నాయుడు, ప్రధానంగా వీళ్ళ మధ్య పోటీ నెలకొండగా తెలుస్తుంది. అలాగే సామాజిక వర్గ సమీకరణలో భాగంగా ఎవరికి టిక్కెట్లు ఇస్తే బాగుంటుందనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారిని పొలిట్ బ్యూరో సభ్యులు కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ కొంతమంది బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకు పెద్దపీట వేస్తే రాయలసీమలో ఆ ప్రాంతంలో మరింత బలోపేతం అవుతుంది పార్టీ అనే దిశగా చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురావడానికి కొంతమంది నేతలు వచ్చారు. వారిని అడుగుతున్నారు, చెప్పండి, బలిజ సామాజిక వర్గానికి ఎటువంటి న్యాయం చేయాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు? రాయలసీమ జిల్లాలో అనంతపురం జిల్లా ముఖ్యంగా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 2 పార్లమెంటు, 1 జెడ్పీ ఉంది. బలిజ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాధాన్యత కలిగే పోస్ట్ ఏదీ లేదు. ఇప్పుడు జరిగే స్థానిక సంస్థ ఎన్నికల్లో తప్పకుండా బలిజ అభ్యర్థిని ఇస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో బలిజలన్నీ ఆకర్షితులు కాకోకుండా మేము నివారించడానికి ఆస్కారం ఉంటుంది. గతంలో ఈ అనంతపురం జిల్లాలో 2 సార్లు బలిజ సామాజిక టికెట్ ఇవ్వడం జరిగింది. గతంలో రామారావు గారు కూడా 85లో రామకృష్ణ గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఇప్పుడు గెలిచే సీటు మరియు రాజకీయ ప్రాధాన్యత పెంచాలి, మరి రాజకీయంగా నాయకుడిని ఎదిగే విధంగా చేస్తే బాగుంటుంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా బలిజకి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. మొత్తం మీద ముద్రగడ ఎపిసోడ్ని బేస్ చేసుకుని వీళ్ళు ఈ వాదన తెస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీంతో పాటుగా ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన కూడా కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా 5 సీట్లు అయితే 5 సీట్లు అయితే ఖచ్చితంగా టీడీపీకి వస్తున్నాయి. 6వ స్థానానికి అభ్యర్థిని నిలబెట్టాలా వద్దా అనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే మరొక 3 ఎమ్మెల్యేలు కనుక టీడీపీ వైపు ఓటు వేసే పరిస్థితే కనుక వస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి 6వ స్థానం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా, లేకపోతే ఎటువంటి ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా 5 స్థానాలకే పరిమితం కావాల్సి ఉంటుంది. సో దీని మీద పార్టీ ఏ విధంగా స్టెప్ తీసుకుంటుంది, తీసుకోవాలనే దాని మీద కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే ఈ స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల మీద చర్చ జరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దీంతో పాటుగా ఇతరత్ర సంస్థాగత విషయాలు కానీ, అలాగే పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కానీ, తెలంగాణలోకి సంబంధించిన ఇష్యూస్ మీద ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా హరికృష్ణ చాలా కాలం గ్యాప్ తర్వాత ఈ సమావేశానికి రావడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. రోజా, రైట్. పిఎంఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్ని నెల రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. ప్రత్యేక హోదాపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారాయన. అలాగే స్థానిక సంస్థలకు తక్షణం ఎన్నికలు నిర్వహించాలని కోరారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వెనువంటనే ప్రారంభం చేయాలి. ఆనవాయితీగా ఫిబ్రవరిలోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావాలి. ఏమాత్రం జాప్యం చేసుకుండా వెంటనే ప్రారంభం చేయాలి. 30 రోజులకు తక్కువ లేకుండా అసెంబ్లీ సమావేశాలు జరగాలి. వర్కింగ్ డేస్ 30 రోజులు ఉండాలి. తెలుగుదేశం పార్టీ, జగన్ పార్టీ ఇద్దరు కయ్యాలకు వెళ్లకుండా ప్రజా సమస్యల మీద ప్రజల కోసం అసెంబ్లీ వేదికను వాడుకోవాలి. రాజకీయ లబ్ధి కోసం అసెంబ్లీని వాడుకోవద్దు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 2 పార్టీలు బాధ్యతాయుతంగా అసెంబ్లీలో ప్రవర్తించినామా లేదా, అసెంబ్లీ ప్రారంభమయ్యే లోపల మీరు పునశ్చరణ చేసుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి. ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. బెల్ట్ షాపులతో పేదల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందని ఆరోపించారు. ప్రత్యేక హోదాను, రైల్వే జోన్ను కేంద్రం కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని విరుచుకుపడ్డారు. అయ్యన్న పాత్రుడు గంజాయి సాగులో, గంటా శ్రీనివాసరావు అవినీతిలో కూరుకుపోయారని ధ్వజమెత్తారు. విశాఖ రైల్వే జోన్ డిమాండ్పై ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు రోజా. ఎంతో అభివృద్ధి చెందిన ఈ విశాఖపట్నాన్ని, ఈ విశాఖ జిల్లాని ఈరోజు ఎంత పాడు చేయాలో అంత పాడు చేస్తోంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈరోజు హైయెస్ట్ లిక్కర్ సేల్స్ ఎక్కడున్నాయ్యా అంటే కేవలం విశాఖపట్నం జిల్లాలోనే జరుగుతుంది. అలాగే ఈరోజు వారికి అనుకూలమైన పత్రికలోనే క్లియర్ గా వచ్చింది, ఇక్కడ డ్రగ్స్ కి నిలమైంది, గంజాకు నిలయమై ఇక్కడున్న యువతనంతా కూడా పక్కదోరు పట్టిస్తుంటే కనీసం ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ డీజీపీ గారికి రాలేదా నేను ప్రశ్నిస్తున్నా, ముఖ్యమంత్రికి రాలేదా నేను ప్రశ్నిస్తున్నా. అమెరికాలో జాతి వివక్ష దాడులు జరగడం సిగ్గుచేటన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. కూచిభొట్ల భార్య ప్రశ్నలకు అమెరికా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు వెంకయ్య. అమెరికాలో ఉంటున్న భారతీయులు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.
పురాతనమైన ప్రజాస్వామ్యం అని చెప్పుకునే అమెరికా ఇలాంటి చర్యలు అవుతున్నాయో, జాతి వివక్షతో కూడిన చర్యలు అవుతున్నాయో సిగ్గు చేయటనివి, అమెరికాకు కళంకం తెచ్చేవి. అందుకని అమెరికా అధ్యక్షుడు, అమెరికా యొక్క పాలకులు, అమెరికా పౌర సమాజం కూడా జాబ్ మేళాలో రిజిస్ట్రేషన్ పేరుతో డబ్బులు అక్రమంగా వసూలు చేస్తున్నారంటూ నిరుద్యోగులు ధర్నాకు దిగారు. హైదరాబాద్ ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ జాబ్ మేళాలో ఉద్యోగాలు ఇస్తామంటూ డబ్బులు దండుకుంటే ఊరుకునేది లేదంటూ ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించారు. జాబ్ మేళా పేరుతో డబ్బులు దండుకుంటున్న నిర్వాహకుల్ని ప్రభుత్వం వెంటనే అరెస్టు చేయాలంటూ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరు మానవతారాయ్ డిమాండ్ చేశారు. జాబ్ మేళాలో రిజిస్ట్రేషన్ పేరుతో డబ్బులు అక్రమంగా వసూలు చేస్తున్నారంటూ నిరుద్యోగులు ధర్నాకు దిగారు. హైదరాబాద్ ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ జాబ్ మేళాలో ఉద్యోగాలు ఇస్తామంటూ డబ్బులు దండుకుంటున్నారు. దీంతో ఊరుకునేది లేదంటూ ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించారు. జాబ్ మేళా పేరుతో డబ్బులు దండుకుంటున్న నిర్వాహకుల్ని ప్రభుత్వం వెంటనే అరెస్టు చేయాలంటూ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరు మానవతారాయ్ డిమాండ్ చేశారు. Ayana,
తెలంగాణలోని జయశంకర్ జిల్లాలో దారుణం జరిగింది. మంగపేట మండలం కమలాపూర్లో 2 వ్యక్తులను దారుణంగా హత్య చేశారు. ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న ఆగ్రహంతో ఆ కుటుంబానికి చెందిన 2 ఇంటికి పిలిపించుకుని మరీ కిరాతకంగా నరికి చంపారు. కమలాపూర్కు చెందిన నర్రా శ్రీను అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న మహిళ కుటుంబ సభ్యులు మందలించిన ప్రవర్తన మార్చుకోలేదు. దీంతో శ్రీను అతనికి సహకరిస్తోన్న మరో వ్యక్తిని హత్య చేశారు. శనివారం రాత్రి 2 ఇంటికి పిలిపించుకున్నారు మహిళ బంధువులు. మద్యం తాగించి కళ్లల్లో కారం చల్లి గొడ్డలితో నరికి చంపారు. తర్వాత నిందితులు పోలీసులకు లొంగిపోయారు. 2 వ్యక్తుల ప్రాణాలు తీయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. లాస్ట్ మినిట్ టెన్షన్ గ్రూప్ 2 అభ్యర్థులను ఉరుకులు పరుగులు పెట్టించింది. చివరి క్షణంలో కొందరు పరిగెత్తుకుంటూ వచ్చి ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్లారు. అయితే నిమిషం నిబంధనతో కొందరు బయటే నిలిచిపోవాల్సి వచ్చింది. ఈ నిబంధనతో సంవత్సరాల పాటు కష్టపడి చదివిందంతా వృధా అయిపోతోందని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హింసలు పెట్టారని, సూసైడ్ బాంబర్గా మారమని ఒత్తిడి చేశారని చెప్పారు రామ్మూర్తి. అందుకు ఒప్పుకోకపోవడంతో తీవ్రంగా హింసించారు. రామ్మూర్తిని సురక్షితంగా రక్షించేందుకు విదేశాంగ శాఖ ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరకు ఈ నెల 14న ఐసిస్ నుంచి విడిపించి ఇస్తాంబుల్ తరలించారు. అక్కడి నుంచి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. తన ప్రాణాలు కాపాడినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 2015 సెప్టెంబర్ లిబియాలోని సిట్ ప్రాంతం. కొన్నేళ్లుగా వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ రామ్మూర్తి ఆ రోజు రాత్రి నిద్రపోయేందుకు సిద్దమవుతున్నారు. ఇంతలోనే ఇంటి బెల్ మోగింది. ముసుగులు ధరించొచ్చిన ఐసిస్ ఉగ్రవాదులు రామ్మూర్తిని కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. అంతే, అప్పటి నుంచి ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. రామ్మూర్తి డాక్టర్ కావడంతో ఆయన ప్రాణాలు తీయకుండా మరో రకంగా హింసించారు ఉగ్రవాదులు. ఆసిస్ ఆధీనంలో ఉన్న ఆసుపత్రుల్లో పనిచేయాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. హైలీ క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తులను చంపకుండా వాళ్లను తమ అవసరాలకు వాడుకోవడం ఐసిస్కు అలవాటు. ఉగ్రవాదులకు ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్లకు శస్త్రచికిత్స అందించేందుకు కిడ్నాప్ అయిన వైద్యులను వాడుకునేవారు. డాక్టర్ రామ్మూర్తిని కూడా 18 నెలల పాటు వివిధ జైళ్లకు తిప్పి తమ అవసరాలు తీర్చుకున్నారు. ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయి విమర్శల పాలైన టీమిండియాకు సచిన్ టెండూల్కర్ అండగా నిలిచాడు. ఒకసారి ఓటమి ఎదురైనంత మాత్రాన పోరాటం ఆగదన్నాడు సచిన్. ఢిల్లీలో జరిగిన 21 కిలోమీటర్ల మారథాన్లో పాల్గొన్న సచిన్ టీమిండియాపై ఓటమిపై స్పందించారు. భారత జట్టుకు మంచి పోరాట పటిమ ఉందని, మిగిలిన మ్యాచ్ల్లో పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. The spirit of the Indian team, I know that they'll fight back hard, and Australian team also knows about it. And because when we played Australia and we beat them, we knew that they were going to come back at us really hard, and that is what makes sport interesting. That is what sportsmen play for. There are good moments, then there are tough moments, but it is all about how you stand back on your feet again and start competing, and I have no doubt that Indian team is going to come back and compete. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో పింక్ థాన్ రన్ ఘనంగా జరిగింది. మహిళల ఆరోగ్యం, బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం ఈ రన్ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా వద్ద పింక్ థాన్ రన్ ని ప్రారంభించారు సూపర్ మోడల్ పింక్ థాన్ ఫౌండర్ మిలింద్ సోమన్. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మొత్తం 3 విభాగాల్లో పింక్ థాన్ రన్ జరిగింది. 10K, 5K, 3K రన్ లో విద్యార్థినులు, యువతలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పింక్ థాన్ రన్ కు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన పెంపొందించుకునేందుకు పింక్ థాన్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు పార్టిసిపెంట్స్. और हम सोचते हैं अगर हम देश की सेहत के लिए अगर हम विचार करें तो अगर हम देश की सेहत हमको अच्छी करनी है तो महिलाओं को ये पता लगना पड़ेगा कि इसमें वैल्यू है कि थोड़ा एक्सरसाइज, थोड़ा सा समय दिन का खुद के लिए निकालें. तो अपने फैमिलीज को भी ये बताए, पूरे सोसाइटी को भी ये बताए, तो ताकि हमारा देश भी आगे जाके फिट और हेल्दी बनेगा. थैंक यू वेरी मच. As a chairperson of JCI Banjara, it's a great privilege to show that women are equally strong and help spread awareness against breast cancer. It was a great show. It's great.
అవేర్నెస్ ముందు ఇలా చెకప్స్ చేయించుకోండి, ఇలా రన్నింగ్ ఇదంతా కొంచెం వ్యాయామం చేయండి, ఎక్సర్సైజెస్ చేయండి అని చెప్పి వాళ్ళ అడ్వైజ్ వీ హ్యావ్ టు ఫాలో. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్.